ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో వాన పడితే వరద వెళ్లేందుకు కూడా చాలా మార్గాలున్నాయి. కావాల్సిందల్లా పాలకుల పట్టుదల మాత్రమే. ఈ పని చేసి తీరాలి అనుకుంటే అయిపోతుంది. సిటీకి వరదల గండం నుంచి శాశ్వత విముక్తి దొరుకుతుంది. ఎప్పుడో 1908 నాటి మూసీ వరదలకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య వేసిన డిజైన్ 1980 వరకు సరిపోయింది. ఆ తర్వాత విస్తరించిన సిటీ అవసరానికి తగ్గట్లు నాలాల విస్తరణ జరగలేదు. అందుకే ఈ పరిస్థితి. మరి సిటీలో వరద సీన్ మారేతిలా? ఏం చేస్తే హైదరాబాద్ నాలాలు బాగుపడతాయి? సెప్టెంబర్ 28 49 సెంటీమీటర్ల వర్షపాతం. లొకేషన్ హైదరాబాద్. ఆ స్థాయి వర్షపాతాన్ని హైదరాబాద్ చూడలేదు. అంతే, ఆ కుంభవృష్టితో మూసి ఒక్కసారిగా ఉప్పొంగింది. ఆ వరదల ధాటికి భాగ్యనగరం మొత్తం షేకయ్యింది. దాదాపు కొట్టుకుపోయినంత పనయ్యింది. జనమంతా చెల్లాచెదురయ్యారు. కని విని ఎరుగని విధంగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతమంతా నామరూపాలు లేకుండా పోయింది. అయితే నాటి నిజాం పాలకులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నారు. నాటి ప్రఖ్యాత ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నగరానికి ఆహ్వానించారు. ఆయన కృషి ముందు చూపుతో మూసీ వరదల నిరోధానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నిర్మాణం జరిగింది. అప్పుడే తొలిసారిగా మురుగునీటి పారుదల వ్యవస్థ కూడా సిటీలో ఏర్పాటైంది. నాటి అవసరాల మేరకు నగరంలో సుమారు 700 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ సదుపాయం సమకూరింది. సో హైదరాబాద్కు వరద డ్రైనేజీ సమస్య తీరింది. 1908లో సమస్య వస్తే మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుణ్యమా అని 1980 దాకా ఎలాంటి సమస్యలు రాలేదు. కానీ అప్పటి నుంచే హైదరాబాద్ మరింతగా విస్తరించడం మొదలైంది. 1990లో ఆర్థిక సంస్కరణల్లో నగరీకరణ మరింత పెరిగింది. కానీ అందుకు తగ్గట్లు సిటీ ప్లాన్లో ఓ ప్రణాళిక లేకుండా పోయింది. హైదరాబాద్ నగరం విస్తరించింది. కబ్జాలు పెరిగిపోయాయి. ఎంతసేపు ట్రాఫిక్ సమస్యల చుట్టూ విషయం తిరుగుతోందే తప్ప వర్షం వస్తే వరద నీరు ఎలా వెళుతుందన్న విషయాన్ని ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం మూసీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువ వరదల ఎఫెక్ట్ ఉంటోంది. దారుల్ షిఫా, అఫ్జల్గంజ్, భోలక్పూర్, శాలిబండ, హసన్ నగర్, అంబర్పేట్, హుసేన్ సాగర్, చార్మినార్ పరిసరాలు, ఇవన్నీ హై ఫ్లడ్ రిస్క్ జోన్ లో ఉన్నాయి. పల్లె ప్రాంతాల్లో వాన పడితే వెంటనే ఇంకిపోతుంది. కానీ మహానగరంలో వాన పడితే ఒడిసి పట్టుకునే వ్యవస్థ లేదు. నీళ్లు ఇంకే జాగా లేదు. వాన పడ్డప్పుడు వచ్చే నీరు వెంటనే మురుగుతో కలిసి కలుషితమైపోతుంది. అలా వరద నీరు, మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో కాలనీలో రోజుల తరబడి నిలిచి ఉంటుంది. దక్కన్ పీఠభూమిలో సముద్ర మట్టం నుంచి 541 మీటర్ల ఎత్తులు, ప్రతి 2 చదరపు కిలోమీటర్లకు ఒక గొలుసుకట్టు చెరువుల ఘనతతో కుంభవృష్టి వచ్చినా, వరదలు వచ్చినా తట్టుకునే స్థాయి ఉన్న మన హైదరాబాద్కు ఇలాంటి పరిస్థితి రావటానికి చాలా కారణాలున్నాయి. నగరీకరణ పెరిగింది. గత పాలకులు సరిగా మురుగు, వరద నీటి వ్యవస్థను పట్టించుకోలేదు. ప్రణాళికలు ముందడుగు పడలేదు. కిర్లోస్కర్ వంటి కమిటీలు ఇచ్చిన సిఫారసులు అమలు కాలేదు. సరే, ఇవన్నీ గతం కథ. మరిప్పుడు ఏం చేస్తారన్నదే అసలు పాయింట్. ఓవైపు చెరువుల ఆక్రమణలపై హైడ్రా దూకుడు పెంచింది. అక్రమ నిర్మాణాలు నేలమట్టమవుతున్నాయి. మరి నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగిస్తారా? వారికి ప్రత్యామ్నాయం చూపుతారా? ఎలా ఉండబోతోందన్న చర్చ అయితే నగరవాసుల్లో జరుగుతోంది. హైదరాబాద్లో చిన్నపాటి వర్షాలకే వరదలు పొంగటం పెరిగిపోయింది. ఒక ఏరియా ఎందుకు వరదల్లో మునుగుతోంది అనటానికి 10 నుంచి 12 దాకా పారామీటర్లు చెక్ చేయాల్సి ఉంటుంది. ఎత్తు, ఏటవాలు, నీటి చేరిక, డెన్సిటీ, నేల రకం, వార్షిక వర్షపాతం, భూమి వాడకం తీరు వంటివి ఉంటాయి. మూసీ దగ్గర ఎందుకిలా జరుగుతోందన్న విషయాలపై ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హైడ్రాలజీ సైన్స్ ఆర్టికల్ గతంలోనే పబ్లిష్ అయింది. సమస్య తెలుసు, పరిష్కార మార్గాలు తెలుసు. అయితే వాటిని
అమలు చేయటమే ఇప్పుడు కావాలి. అక్రమ నిర్మాణాలను అందరిని ఒప్పించి తొలగించడం కావాలి. వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపటం చేయాలి. వీటికి మించిన కమిట్మెంట్ కావాలి. ప్రస్తుతం సీఎం రేవంత్ ప్రజలకు మంచి లైఫ్ ఉండాలన్న ఉద్దేశంతో తన వంతు ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఏళ్లకేళ్లు పేరుకుపోయిన నిర్లక్ష్యాల తుప్పు వదిలిస్తున్నారు. మరి ఈ నాలాల విస్తరణపైన ఫోకస్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇదంతా హైడ్రా పరిధిలోకే వస్తుంది. దీంతో జనంలో పర్యావరణవేత్తల్లో ఆశలైతే సజీవంగా ఉన్నాయి. భారీ వర్షాలు పడ్డప్పుడు వరద ప్రవాహం సాఫీగా వెళ్లేందుకు 2000 సంవత్సరంలో కిర్లోస్కర్ కమిటీ చాలా విలువైన ప్రతిపాదనలు చేసింది. ప్రధాన నగరాల్లో 173 ప్రధాన నాలాలు 390 కిలోమీటర్ల మేర ఉన్నాయి. వీటిలో వరద ప్రవాహం 25 నుంచి 50% మాత్రమే వెళుతోంది. మిగతా ప్రవాహమంతా సమీప కాలనీలు, బస్తీలను ముంచెత్తుతోంది. పూడిక తీయకపోవటం, ఆక్రమణలతో కుచించుకుపోవటం ఇందుకు కారణాలు. నాలాలు, చెరువుల్లో ఉన్న సుమారు 28,000 అక్రమ నిర్మాణాలను తొలగించాలని అప్పట్లోనే కిర్లోస్కర్ కమిటీ సూచించింది. కానీ ఎవరూ ఆ సాహసం చేయలేకపోయారు. శరవేగంగా నగరీకరణతో కాంక్రీట్ జంగిల్ గా మారి వర్షపు నీటి ప్రవాహం ఒకేసారి పెరగటం, నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురవటం నగరం నీట మునగటానికి కారణాలుగా చెప్పింది. అంతేకాదు డబీర్పుర, బారసీగూడ, ఎల్ఎన్ దర్గా, కళాసిగూడ, ఎంజీ రోడ్లలో నాలాలు విస్తరించాలంది. కిర్లోస్కర్ కమిటీ రిపోర్టు ప్రకారం 12,000 కోట్లు ఖర్చు చేస్తే సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా బాగుపడేది. కానీ సమస్య అక్కడే వచ్చింది. నాలాలపై ఆక్రమించి నిర్మాణాలు జరిపిన వారిని తరలించేందుకే జంకారు. సో కథ మళ్లీ మొదటికే వచ్చింది. స్మార్ట్ డ్రైనేజీ వ్యవస్థ కూడా తీసుకురాలేకపోయారు. సాధారణంగా వర్షం పడ్డప్పుడు ఎత్తైన ప్రాంతం నుంచి వరద నీరు క్రమంగా లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లటం, అక్కడే చెరువు మాదిరిగా ఉండిపోవటం, దీంతో ట్రాఫిక్ జామ్లు జరగటం కామన్ అవుతోంది. డ్రైనేజ్లు ఎలాగూ కుంగిపోయాయి. సో కాలనీ రోడ్లు కూడా ఇరుకుగా ఉండటంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక ఇండ్లను ముంచెత్తుతోంది. హైదరాబాద్ లో డ్రైనేజ్ సమస్య, ముంపు సమస్య తగ్గించడానికి స్వల్ప దీర్ఘకాలిక పరిష్కారాలున్నాయి. తక్కువ టైంలో అయ్యేదేంటంటే ప్రతి కాలనీల్లో క్యాచ్మెంట్ ఏరియాలను తగ్గించాలి. ఎక్కువ ఎత్తు నుంచి లోతట్టు ప్రాంతాల దాకా నీటి సహజ మార్గాన్ని గుర్తించాలి. నిజానికి ఈ నీళ్లు వెళ్లే ఈ మార్గాలు బ్లాక్ అయ్యాయి. వీటిని మొదట సెట్ చేయాలి. క్యాచ్మెంట్ ఏరియాను తగ్గించాలి. ఫలితంగా వర్షపు నీరు తక్కువ మొత్తంలో చేరుతుంది. సహజ ప్రవాహాలకు అడ్డుగా ఉన్న భవనాలను తొలగించాల్సి ఉందంటున్నారు. ఇక దీర్ఘకాల పద్ధతిలో అయితే మూసీ నదిలాగా ఎక్కువ లేదా తక్కువ ఎత్తులో ఉన్న వర్షపు నీటిని చివరి ప్రదేశం వరకు ప్రవహించేలా టైం తీసుకునైనా భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించాలి. అయితే లాంగ్ టర్మ్ సొల్యూషన్ చాలా ఖర్చుతో కూడుకున్నది, అలాగే టైం కూడా తీసుకుంటుంది. సో ఈ రెండింటిని మిక్స్ చేసి అర్బన్ ఫ్లడ్ సొల్యూషన్ తీసుకురావాలన్న సూచనలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ భౌగోళిక పరిస్థితులు, గొలుసుకట్టు చెరువులు కలిగి ఉన్న హైదరాబాద్ సేఫ్టీకి ఈ సిఫారసులు వర్కౌట్ అవుతాయంటున్నారు. అయితే మొదటగా చెరువుల కబ్జాలపై నజరు పెట్టిన ప్రభుత్వం నెక్స్ట్ ఈ నాలాల సంగతి కూడా చూస్తుందన్న ఆశ సిటీ జనంలో కలుగుతోంది. నమ్మకం పెరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.